సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను మీకు పీనట్ బాల్స్ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఖర్జూరం అండి, ఒక హాఫ్ కప్పు, ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు, అలాగే ఒక కప్పు జీడిపప్పు, అలాగే ఒక కప్పు బాదం అండి, బాదము, అలాగే 2 కప్పులు బెల్లం పడుతుందండి. తర్వాత మినపప్పు 1 కప్పు అండి, విలాచి, యాలకులండి. చేసుకునే విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. చేసుకునే విధానాన్ని చూద్దాం. పొయ్యి మీద పాన్ పెట్టేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మినపప్పుని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దామండి. మనకి మంచి కమ్మటి వాసన వస్తుంది కదండి ఫ్రెండ్స్, అప్పుడు దాకా కొద్దిగా వేగనిద్దాం. ఇవన్నీ ఒక్కొక్కటి వేపేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మినపప్పు తీసేసాను కదండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు వేరుశెనగ గుండ్లండి, అవి కూడా వేపేసుకున్నాం. ఫ్రెండ్స్ మంచి హెల్తీ ఫుడ్ అనమాట, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కనుకండి, షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు, అందరూ తినొచ్చండి. దీనివల్ల మనకెంతో ఐరన్ చక్కగా పెరుగుద్దండి, మన హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కనుక, జీడిపప్పులో, కిస్మిస్లో, అలాగే బాదంలో, మినపప్పు, ఇవన్నీ మంచివి కనుక ఫ్రెండ్స్ చక్కగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా చక్కగా వేగిపోయాయండి. చూసారా ఫ్రెండ్స్, పొట్టు వచ్చేస్తున్నట్టుగా ఇలా లైట్గా ఉన్నాయి, చూసారా, అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా మనం తీసేసుకుందామండి, బౌల్లో తీసేసుకుందాం ఒక్కొక్కటి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాదం వేసేద్దామండి, బాదం, జీడిపప్పు కూడా వేసేద్దాం. జీడిపప్పు, కిస్మిస్ అండి కొద్ది లైట్గా వేసి, కొన్ని ఏమో మనం ఉండలు చేసేటప్పుడు అందులో వేద్దామండి. సరిపోతుందండి, ఎక్కువ వేగనివ్వాల్సిన పని లేదు. ఇవి కూడా వేగిపోయినాయండి, పక్కకు తీసేసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారండి, వేయించినాయండి, ఇందులో తీసేసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి, పొడిలాగా బరగ్గా పట్టేసుకుందాం ఫ్రెండ్స్, మెత్తగా అవసరం లేదు. ఫ్రెండ్స్ ఈలోగా మనం బెల్లం ఇందులో వేసేసి పాకం పట్టేసుకుందామండి. అదే ప్యాన్లో నేనైతే 2 కప్పులు వేస్తున్నాను ఫ్రెండ్స్ బెల్లం. చూసారా, 2 కప్పులు వేసుకొని ఈ 2 కప్పులకి వాటర్ యాడ్ చేస్తున్నానండి. 4 కప్పులు వాటర్ వేద్దామండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అనమాట, 4 కప్పులు వాటర్ యాడ్ చేద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఇదిగోండి మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. బరగ్గా మనం మెత్తగా కాకుండా బరకగా మనం మిక్సీ ఆడేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాకాన్ని మనం వడకట్టేసుకుందామండి. డస్ట్ ఏమన్నా ఉన్నా పోతుంది. ఇప్పుడు మరలా పాన్ పొయ్యి మీద పెట్టేసుకుని కడిగేసి పొయ్యి మీద పెట్టేద్దామండి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసిన ఈ బెల్లం లిక్విడ్ అండి ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. బెల్లం వాటరు. ఇప్పుడు మనం పాకం వచ్చే వరకు దీన్ని పట్టేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని. ఇదిగోండి పట్టేసి ఇక్కడ పెట్టేసండి. ఇప్పుడు ఇది పాకం వచ్చే వరకు మనం చేసుకుందామండి. ఫ్రెండ్స్ చూసారండి, ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేద్దామండి. ఫ్రెండ్స్ ఇలాచీ వేస్తున్నానండి. యాలకులు కూడా ఒక 3 కొట్టి వేసానండి మంచి ఫ్లేవర్ కోసం. ఫ్రెండ్స్ కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ అండి, చిటికెడు వేసి మిల్క్లో అండి కొద్దిగా పాలు, 1 స్పూన్ పాలు వేసి ఆ పాలలో ఫుడ్ కలర్ వేసి ఇలా కలిపేసానండి. ఇందులో వేద్దామని పాకం వచ్చాక వేద్దామండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఉండాలని, ఇలా పొంగుతూ ఉంటుందండి. చక్కగా పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఫ్రెండ్స్ చూసారా పాకం రెడీ అయిపోయిందండి. పాకం రెడీ అయిందని తెలియటానికి మనకి కొద్దిగా వాటర్ పెట్టుకుని బౌల్లో ఇలా వేసుకోవాలండి. చూసారండి ఫ్రెండ్స్, ఇది ఇలా గడ్డ కట్టేస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా గడ్డలాగా అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు పాకం వచ్చినట్టు తెలుస్తుందండి, తీగలాగా. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని, మనం మిక్సీ ఆడుకున్న మిశ్రమాన్ని అందులో వేసేద్దామండి. అప్పుడు మనకి చక్కగా పీనట్ బాల్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందామండి. కొద్దిగా వేసుకుంటూ స్లోగా. మంచి టేస్టీ ఫుడ్ అన్నమాట ఫ్రెండ్స్. బాగా కలుపుతూ ఉండాలండి, ఉండలు లేకుండా. చక్కగా ఈ మిశ్రమం అంతా కలిసిపోతే మంచి టేస్టీ బాల్స్ మనకు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి. అవన్నీ మనం రెడీ చేసుకుని వేపేసుకుని బెల్లం పాకం పట్టేసుకుని అందులో ఈ పిండి వేసేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేద్దామండి. చిటికెడు మాత్రమే, ఎక్కువ ఏమీ వేయలేదండి నేను. అంతే ఫ్రెండ్స్, బాగా కలిపేద్దాం. చల్లారిన తర్వాత ఉండలు చేసుకొని చూపిస్తానండి మీకు. చూసారండి, చక్కటి కమ్మని టేస్టీ పీనట్ బాల్స్ రెడీ అయిపోయినాయండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చేసి తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి, చక్కటి కమ్మని టేస్టీ పీనట్ బాల్స్ రెడీ అయిపోయినాయండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చేసి తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.